అంటే ఇది మనకి ఈరోజు సాధ్యమవుతుంది. రైట్. ఇక మానవ సంబంధాలు ఎంత దారుణంగా పడిపోతూ ఉన్నాయో అనే అంశం మీద మనం ఇప్పుడు మాట్లాడితే కనుక తండ్రి కొడుకును కొట్టడం సహజం. చిన్నతనంలో అందరూ కూడా తండ్రి చేతుల్లో దెబ్బలు తిన్నవాళ్లే, మీరైనా నేనైనా ఈ షో చూస్తున్న ఎవరైనా కూడా. కానీ ఉత్తరప్రదేశ్లో ఒక అమానవీయ ఘటన, తండ్రితో కాళ్ళు పట్టించుకున్న కొడుకు. అంటే మనకి ఒక సంస్కృతి ఉంటుంది కదా భారతదేశంలో, ఏంటి అంటే రామాయణం చదువుకున్నాం, భారతం చదువుకున్నాం. సో అవి చెబుతోన్న ఒక 10 ధర్మ నియమాలు గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఎక్కడ అయోధ్యకి దగ్గర అయోధ్య రాముడు పుట్టిన అంటే పేరెంట్స్ని, ఒక తల్లి తండ్రుల్ని, బ్రదర్స్ని, ఒక ఫ్యామిలీ సిస్టమ్, కుటుంబ వ్యవస్థకి పునాదైన రాముడు పుట్టిన నేలకి కొంచెం దూరంలోనే అదే ఉత్తరప్రదేశ్లో దేయోరా అనే ప్రాంతంలో ఒక పెద్ద విపత్కర పరిస్థితి జరిగింది. ఇది చాలా చిన్న విషయమేమి కాదండి. అది భారత సంస్కృతికి పునాదులు కదులుతున్నాయా అన్నట్టు ఒక పెద్ద ప్రశ్న సంధిస్తుందన్నమాట. ఇప్పుడు భారత సంస్కృతి పునరుజ్జీవన దశలో ఏంటి అంటే, ఈ డియోరాలో ఒక పిల్లవాడు వెళ్ళి, ఒక కొడుకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి, ఇప్పుడు మీరు ఫోటోలో పంపిస్తున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి తండ్రి మీద కేసు పెట్టారు. ఏమని? ఆ తండ్రి అందరిలో నన్ను తిట్టి కొట్టాడు అని. ఆయన తండ్రి పోలీస్ స్టేషన్కి వచ్చి, తల్లి పంపించింది, తండ్రి వచ్చి ఆయన అడిగాడు అనమాట, అరే నువ్వు విద్యాబుద్ధులు నేర్పు, నువ్వు తప్పు చేసావు, నిన్ను దండించేది తండ్రే, నీ క్షేమం కోసమే, నువ్వే నా జీవితం కదా అని ఆ తండ్రి చెప్తే వాడికి అర్థం కాలేదు. ఆ పిల్లోడికి అర్థం కాక ఆ తండ్రికి ఇంకా దిక్కులేక నేను ఇంటికి రాను, ఈ కేసు పెట్టవలసిందంటే ఆ తండ్రి 2 మోకాళ్ళ మీద నిలబడి, ఓకే, ఆ పుత్రుడు కాళ్ళు పట్టుకుని, మనకు ఆ ఫోటోలో కనిపిస్తుంది, పుత్రుడు కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ నన్ను క్షమించరా అని కొడుకుని అడుక్కోవడం చాలా దారుణమైన పరిస్థితి అండి. ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారన్నమాట, ఇలాంటి కొడుకు అవసరమా అనుకుంటూ. మనకి ఏం సూచిస్తుందండి భారత సంస్కృతిలో? భారత సంస్కృతికి బేటలు వాళ్తలేదా? దారుణాలు జరగడం లేదా? ఒక టీచర్ దండిస్తే అదే టీచర్ని కొట్టడం, అదే టీచర్ మీద కేసులు పెట్టడం. ఈ ప్రపంచంలో ఒక పుత్రుల్ని, ఈ భారత సంస్కృతిలో ఒక సిటిజన్స్ని, ఒక పుత్రుడు లేదా పుత్రుడికి దండించే అర్హత ఈ భారత సంస్కృతి ఎవరికి ఇచ్చిందండి? తల్లి, తండ్రి, గురువుకి. ఈరోజు తల్లి, తండ్రి, గురువుల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. హైదరాబాద్లో ఒక స్కూల్లో విద్యార్థులు కలిసి ఒక టీచర్ని, ఒక లెక్చరర్ని కొట్టి చంపడం కూడా మనం హైదరాబాద్లో చూసాం. దారుణమైన పరిస్థితి. ఒక తల్లిని రీసెంట్గా మనం చూస్తున్నాం, రాజస్థాన్ ప్రాంతంలో ఒక తల్లిని వాడు ఒక కర్ర పట్టుకుని తండ్రి వారించిన కొట్టి చంపాడు, ఒక కానిస్టేబుల్ కొడుకు. దారుణమైన పరిస్థితి చూస్తాం. ఏం జరుగుతుంది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో డియోరాలో జరిగిన పరిస్థితి మాత్రం చాలా దారుణం. అందరిని కంపింపజేసి ఒక పెద్ద విషయం, ఆ తండ్రి కాళ్ళు పట్టుకుని అడగడమా, దారుణమైన పరిస్థితి. ఏం జరుగుతుంది అంటే, మరి దీనికి పరిష్కారం ఏంటండి? అంటే ఏంటి, పిల్లలు ఎలా బతుకుతున్నారు? ఈ వెస్టర్నైజ్డ్ ప్రపంచం, వెస్టర్నైజేషన్ అంటున్నాం, వెస్టర్నైజేషన్ కాదండి, మనం ఏమైపోతున్నాం అంటే మన సంస్కృతి మూలాలు ఏమైపోతున్నాయి? తల్లి తండ్రి ఏంటి? భారత సంస్కృతికి మూలమైన కుటుంబ వ్యవస్థ ఏమైపోతుంది అంటే, నేను ఒక విషయం చెప్తానండి. అంటే నేను హిందూ మతంలోనే చెప్పడం లేదు, హిందూ మతంలో చెప్పే ముందు క్రిస్టియానిటీలు ఏం చెప్తున్నారు, తర్వాత ఇస్లాంలో ఏం చెప్తున్నారని చూద్దాం. భారతదేశంలో హిందూ తర్వాత 2 పెద్ద మతాలు. ఇస్లాంలో మహమ్మద్ ప్రవక్త ఒక విషయం చెప్తారన్నమాట, ఈ స్వర్గానికి దారి చూపేది తల్లి తండ్రులని ద్వారానే, తల్లి తండ్రిని, పేరెంట్స్ని బాగా చూసుకుంటేనే నీకు స్వర్గానికి దారి అని ఇస్లాంలో మహమ్మద్ ప్రవక్తయే చెప్తారు. అంటే ఇస్లాంలో తల్లిదండ్రులు పూజించకపోతే కుదరదు. ఇది ప్రాథమిక అంశం, ఒక బేసిక్ టెనెట్ అనేది ఇస్లాంలో ఉంది మనకి. అదేవిధంగా 10 కమాండ్మెంట్స్లో 5th కమాండ్మెంట్ ఉంటుంది అనమాట. మోజెస్ క్రిస్టియానిటీకి మూలమైన 10 కమాండ్మెంట్స్ అంటారు. 10 సూత్రాలు ఒకటి ఏంటంటే, 5వది తల్లి తండ్రిని చూసుకోవాల్సిందే. వీ షుడ్ హోనర్ ది పేరెంట్స్, ఫాదర్ అండ్ మదర్ అని అక్కడ ఉంటుంది. ఇంకా భారత సంస్కృతికి వచ్చేస్తే రామాయణం ఉంటుందండి, ఒక అద్భుతమని చెప్పవచ్చు. వాల్మీకి రామాయణం అచంద్రార్కం అంటారు. ఈ పర్వతాలు, సూర్యుడు, చంద్రులు ఉన్నంత వరకే రామాయణం ఉంటేనే ఉంటుంది, రామాయణం ఉంటేనే భారతదేశం అంటారు. మరి అందులో ప్రాథమిక విషయం ఏంటండి? అసలు రాముడు జీవితం, రాముడు దేవుడు అయింది ఏంటి, రాముడు గొప్పోడైంది దేనికంటే తండ్రి మాటనే జవదాటకుండా అడవికి వెళ్ళినంత. గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. అది తండ్రి ప్రత్యక్షంగా కూడా చెప్పడు, సవతి తల్లి కైకేయి ద్వారా చెప్తే రాముడు దాన్ని ఫాలో అవుతారు. ఎంతమంది చెప్పినా చిత్రకూట నుంచి వెనక్కి రాకుండా 14 సంవత్సరాల నుండి పరిస్థితిని అనుభవించి ఆయన కింగ్కి వస్తాడనమాట. అంతే, ఒక సుప్రీం సాక్రిఫైస్ అనమాట. మరి రాముడు ఉపదేశించింది ఏంటి? అందుకని దశరథ రాముడు అంటారు. గుర్తుపెట్టుకోవాలి, కుటుంబ వ్యవస్థకి మూలం అక్కడ వాల్మీకి పెట్టడం జరిగింది. ఇంకా శ్రవణుడు అని ఇంత స్టోరీలు మనం చూసాం. తల్లి తండ్రులే
ఈ ప్రపంచంలో డైరెక్ట్ కనిపించే దేవుడు మనకు అవసరం లేదు. దేవుడు మనకు అవసరం లేదనేది మనకి ఇక్కడ మహారాష్ట్రలో ఆ కృష్ణుడి గుడిలో మనకి చెప్తుంది అనమాట. ఎన్టీఆర్ సినిమాలో కూడా ఉంటుంది అనమాట. తండ్రి కాలు పిసుకుతూ కృష్ణుడు వచ్చి నిలబడినా అలా నిలబడు, తండ్రి నిద్రపోయాక వస్తారని చెప్తారు, గుర్తుంది మనకి పాండురంగ మహత్యంలో. అంటే భారత సంస్కృతికి ఎంత, ఆ కృష్ణుడు కాళ్ళు నిలబడలేక ఒంటి ఇటుక మీద నిలబడితే అదే అక్కడ విగ్రహం అయిపోయింది ఆ గర్భాలయంలో. గుర్తుపెట్టుకోవాలి, కృష్ణుడు మాట్లాడకుండా నిలబడతాడు. ఎందుకంటే తండ్రి అంత ప్రధానం, తల్లి అంత ప్రధానం. తల్లి తండ్రిని గౌరవించకుండా ముక్తి కరుహుడు కాదు, అసలు దేవుడే కనపడ్డు. ఎందుకంటే దేవుడు అనేవాడికి విశ్వ మానవ ప్రేమ, ఆ మానవ ప్రేమను అసలు ప్రేమని ఎటువంటి స్వార్థం లేకుండా ఈ ప్రపంచంలో ఇచ్చేది తల్లి తండ్రులు. ఎందుకంటే ప్రేమ దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు అనమాట. అందుకే తల్లిదండ్రులకు అంత గౌరవం ఇస్లాం ఇస్తుంది, 10 కమాండ్మెంట్స్ క్రిస్టియానిటీ ఇస్తుంది, ఇక ఇండియా ఇస్తుంది. మహాభారతంలో మనం చూసాం పాండు మనకు కనిపించే ఈ కుంతి విషయంలో కదండి. మరి ఇంత ఉన్నప్పుడు మరి ఏమవుతుంది అంటే దీనికి పరిష్కారం విషయం మనం చూసుకోవాలండి. ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా ఉన్నా విద్యా వ్యవస్థలో లోపం ఇది. తల్లిదండ్రులు కుటుంబ వ్యవస్థలో చాలా జాగ్రత్తగా బోధించడం పట్టు, ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఇండియాలో ఒక దారుణమైన పరిస్థితి జరుగుతుంది. ప్రతి వాళ్ళు ఇది అది అంటారు. రామాయణ మహాభారతాల స్కూల్లో బోధించాలంటే ఇది పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. లేకపోతే క్రిస్టియానిటీలో ఉన్న 10 కమాండ్మెంట్స్ బోధించాలంటే ఇంకో ప్రాబ్లం అయిపోద్ది. అక్కడ మైనారిటీస్ బోధిస్తారు, ఇక్కడ వీళ్ళు బోధిస్తారు. తర్వాత ఇస్లాం ఉన్న ప్రోఫెట్ చెప్పిన ఒక అద్భుతమైన విషయం బోధించమంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక పరిష్కారం చూసుకోవాలి. మతాల పరంగా కాకుండా తల్లిదండ్రులు ఎందుకు పోషించాలని ఇటు ఇస్లాంలో ఉన్నది, ఇటు సెక్యులర్ రాజ్యం కాబట్టి ఇటు ముస్లిం చెప్పేది, అదేవిధంగా క్రిస్టియానిటీలో చెప్తున్న 10 కమాండ్మెంట్స్, రామాయణ మహాభారతాలను అద్భుతంగా మనం బోధించుకుంటే ఒక శ్రవణుడు కదా, ఒక రాముడు కదా, తండ్రి వైపు ఎలా ఉన్నారు, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలని బోధించుకుంటే మనం వ్యవస్థ నిలబడుతుందండి. కుటుంబ వ్యవస్థ ఏ రోజైతే పతనం అవుతుందో భారత సంస్కృతి ఆ రోజే మనకి ప్రాబ్లంలో పడిపోతుంది. కుటుంబ వ్యవస్థే ప్రధానం. ఒక అత్యున్నతమైన ప్రపంచంలో ఒక అద్భుతమైన వ్యవస్థ భారత వ్యవస్థ ఈరోజు ఉందంటే కుటుంబ వ్యవస్థే. నేను అదే అంటానన్నమాట. 717 నుంచి 1947 1233 సంవత్సరాల పాటు పరాయి పాలనలో మగ్గిన ఈరోజు భారతదేశం ఇప్పటికీ బట్టగట్టి ఉందంటే ఈ కుటుంబ వ్యవస్థ సంస్కృతే. మరి ఆ సంస్కృతి స్వతంత్రం వచ్చిన తర్వాత బేటలు పడుతుంది. అందుకనే ఇప్పుడు మాట్లాడుతున్న చాలా సంస్థలు మాట్లాడుతూ ఉంటాయి ఇండియాలో, చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతారు. కానీ ఏ పెద్ద విషయం మనకు అవసరం లేదండి. ఈ కుటుంబ వ్యవస్థలో తల్లి తండ్రి గురువు ఇవన్నీ చాలా ప్రాథమిక విషయాలు ఉంటాయి. వాటి మీద మనం దృష్టి పెట్టాలి. విద్యా వ్యవస్థలో అట్లా బోధిస్తున్నాయి. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2000 వచ్చింది. మరి అందులో సిలబస్ ఎంత మాట్లాడతారు, అన్ని ఎన్సీఆర్టీ మార్చారు, సిబిఎస్ఈ మార్చేశారు, పెద్ద గొడవలు. లేకపోతే సెక్యులర్ అంటారు, భారతదేశం హిందూ దేశం అంటారు, ఈ దేశం అంటారు, ఆ దేశం అంటారు. కానీ ముఖ్యంగా మన పిల్లలకే మీరు ఏ మతస్థులైనా తల్లి తండ్రి గురువుల్ని చక్కగా చూసుకోగలుగుతున్నారా, భార్య చూసుకోగలుగుతున్నారా, విడాకులు ఏంటండి, తండ్రిని భర్త చంపడం, తర్వాత తల్లి తండ్రిని చంపడం, గొంతు కోస చంపడం, భార్యను భర్తను భార్య చంపడం, ఏమైపోతుంది కుటుంబ వ్యవస్థ. దీని మీద దృష్టి పెట్టాలనే ఒక పెద్ద విషయాన్ని సూచించేది ఈరోజు ఉత్తరప్రదేశ్లో రాముడి అయోధ్యకి సమీపంలో యూపీలో జరిగిన ఒక పరిణామం అండి. దీని మీద దృష్టి పెట్టాలి, దీని మీద చర్చలు జరగాలి. సో విద్యా వ్యవస్థలోకి ఈ పేరెంట్స్ని గౌరవించేది ఏ మతంలో ఉన్నా చొప్పించాల్సిన అవసరం ఈరోజు మనకి ఎంతైనా ఉంది. రైట్. ఇక